అమ్మవారికి స్వామివారు సుగంధముగా సత్యం శివం అయ్యగారు పరస్పరం పూలమాలలు వేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం కన్నులారా తిలకించి మన జన్మ ధన్యం చేసుకుందాం. అందరూ చప్పట్లు కొట్టాలి. పరమేశ్వరులు ఇప్పుడు పుష్పమాల వేసుకున్న తర్వాత పాణిగ్రహణం, ఒకరి చేతిని ఒకరు పట్టుకుంటూ ఉన్నారు, పాణిగ్రహణం చేస్తున్నారు. పాణిగ్రహణం అంటేనే కళ్యాణం కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అన్నమాట. ఎట్లా? నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాస్యస్తవపుర్ధరాభ్యాం మహేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం ఉమామహేశ్వరాభ్యాం నమః భవానీ రామలింగేశ్వరాభ్యాం నమః శుభ పాణిగ్రహణ ముహూర్త సుముహూర్త శుభ పాణిగ్రహణ ముహూర్త సుముహూర్త. पादयोपाद्यं समर्पयामि हस्तयोगं समर्पयामि मुखाम्बुजे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रयज्ञोपवीतार्थे అయ్యా మీరు మా అమ్మా నాన్నను అడిగి నన్ను వివాహం చేసుకోమని చెప్పింది. సరేనని పరమశివుడు కైలాసానికి వెళ్ళి సప్తర్షులను కలుసుకోగానే వాళ్ళు ప్రత్యక్షమై స్వామి ఏమిటి మీ ఆజ్ఞ అని ప్రశ్నిస్తే వీరు మేనకా హిమవంతుల దగ్గరకు వెళ్ళి పార్వతీదేవిని నాకిచ్చి వివాహం చేయమని అడిగి నిశ్చితార్థం చేసుకొని రావాలి. వెళ్ళేటప్పుడు అరుంధతితో సహా వెళ్ళాలి. వశిష్ఠుడు అరుంధతి
మిగతా సప్తర్షులందరూ కూడా అలాగే నేను చెప్పి పరమశివుడి యొక్క ఆజ్ఞను శిరసా వహించినటువంటి సప్తర్షులు హిమవంతుని రాజధాని అయినటువంటి ఓషధీ ప్రస్థానికి వెళ్ళి మేనకా హిమవంతులను అడిగి వాళ్ళను ఒప్పించి మరి హిమవంతుడు పరమశివుడికి తమ కూతురైనటువంటి పార్వతీదేవిని ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన మేనకాదేవి కొద్దిగా సంశయిస్తున్నది. అప్పుడు వెంటనే అరుంధతీదేవి మేనకాదేవి దగ్గరకు వెళ్ళి, ఎందుకమ్మా నీవు ఎందుకు సంశయిస్తున్నావు అంటే, మరి ఎందరో దేవతలు ఉన్నారు, పరమశివుడికి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు మరి గదేశము కట్టుకుంటాడు, మరి వేసుకునేటటువంటి నాగాభరణాలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ గోత్రం మమ్మ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య సుముహూర్తంలో వాళ్ళిద్దరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకునేటటువంటి ఈ ఘట్టం. ఎందుకంటే మమ హృదయం తవ, తవ హృదయం మమ, నీ హృదయం నాది, నా హృదయం నీది అనేటటువంటి భావనతో ఈ గుణజీరికా ధారణం ఆ దంపతుల మధ్య అన్యోన్యమైనటువంటి ఆకర్షణను కలిగించేటటువంటి ఈ గుణజీరికా ధారణ కార్యక్రమం. మంగళాష్టకాలు ఉంటాయి. అయ్యగారులు ఇక్కడ మా ప్రధాన శ్రీకాంత్ స్వామి, శివశంకర స్వామి, మల్లికార్జున్, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మంగళాష్టకాలు పఠనం చేస్తారు. మనమందరం కూడా శ్రద్ధగా మంగళాష్టకాలు విన్నాం. ఆ తర్వాత కన్యాదాన కార్యక్రమం ఉంటుంది. కళ్యాణైకస్తపాపౌరజం భస్మేతి స్మృతి మాత్రతో భువి నృణాం మౌని సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ఈశ్వర వాణి ధ్యాన సావధాన నానాపలం
नास्ति सदनं पञ्चाक्षरं पावनं यच्चैवाप्रतरन्ति दुष्कर्मः संसारभाराम्निधिं भूयस्तद्वर लोके श्रीशशिरक्षमादरसुतं तदमितं कुर्यात् सदा मङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री भवानी समेत बुद्धरामलिंगेश्वर स्वामी सावधान ओम स्वस्ति गणनायको गजमुखो मूलेश्वरं दद्यतो बल्लारो वरुणो विनायकमहो चिन्तामणि देवरो जन्याद्रो गिरिजात्मको गुरवरो विघ्नेश्वरं मोदरो रामो राञ्जनसंस्कृतो गणपतो कुर्याच्छदा मङ्गलो सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान भवानी बुद्धरामलिंगेश्वर ध्यान सावधान स्पष्टास्तावरण प्रचार चतुर श्रीवीर शिवाग्रणे पंचाचार विचार चारु चतुर स्वच्छान्तरङ्ग संभावितो भक्तानुग्रह कृत् पुरातन गण कुर्यात् सदा मङ्गलम् उमावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान उमामहेश्वर ध्यान सावधान गन्धन्वते वेदिका क्षिप्रा वेदवते मदन सुलग्ने सावधान विश्वाराध्य गुरोत्तम सकरुण श्रीरेवनार्यो गुरुः एको राम జగనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరశైవ సమాజం కార్యకర్తలు ఇంకా దేవాలయ భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఎంతో మంది భక్తులు అందరికీ కూడా అన్నప్రసాదం అందించినటువంటి అందరికీ కూడా దేవాలయం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమం కావాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుఃపురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే దినదినాభివృద్ధిరస్తు కోరికాఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు వాహనాభివృద్ధిరస్తు శ్రీపురాలింగేశ్వర స్వామి పునర్దర్శన ప్రాప్తిరస్తు కోరికాఫలసిద్ధిరస్తు